ఇప్పుడు ఎవరిని ప్రవేశపెట్టబోతుంది? మీలాంటి వాళ్ళ గురించి పాట పాడబోతోంది శుభశ్రీ. నాలాంటి వాళ్ళ కోసం అంటే మగాళ్ళు ఉట్టి మాగాళ్ళు అనమాట. వాట్ డు యు మీన్? ఆఫ్ కోర్స్ వాట్ డు యు మీన్ అంటే మీరేం బాధపడకండి, మిమ్మల్ని మగోడని అన్నారు కాబట్టి. సార్ అది ఆవిడ చెప్పేది ఏంటి సార్? అది అందరికి తెలుసు సార్. వాట్ డు యు మీన్ అండి? వాట్ డు యు మీన్ అంటే ఇప్పుడు పాట పాడితే యు విల్ నో వాట్ ఐ మీన్. నో, వాట్ డు యు మీన్? మగాళ్ళు మాయగాళ్ళు, అందరు మాయగాళ్ళు సార్. అందరు మాయగాళ్ళు సార్, మీరు మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మీరు మగాడా మంచోడా తేల్చుకోండి. మగోళ్ళందరూ మంచోళ్ళు కాదు, మగోళ్ళందరూ అమాయకులు. ఇప్పుడైతే మ్యాటర్ ఏంటి? శుభశ్రీ పాడబోతోంది, ఎరగదీస్తుంది, అదరగొడుతుంది. రామా దా వచ్చేసాయి శుభశ్రీ. ఆల్ ది బెస్ట్. ఇల్లుదిలి బయట కంటూ పోడే, ఆల్ ఇండియా సోమరి సంఘంకి నెంబర్ 1 వీడే. నిద్రలో జారుకున్నాడంటే లేచేందుకు యుగము పడతదంతే. సునామి వచ్చిన చెలించడు ఇంతే, వీడు మారడింతే. నా మొగుడు బద్దకిష్టుగాడే, ఇల్లుదిలి బయట కంటూ పోడే, ఆల్ ఇండియా సోమరి సంఘంకి నెంబర్ 1 వీడే. సరదాగా సినిమాకి పోదామంటే సౌండ్ అయిన చెయ్యడు సచ్చినోడు. సరదాగా సినిమాకి పోదామంటే సౌండ్ అయిన చెయ్యడు సచ్చినోడు. అమెజాన్ అడవుల్లో తిరిగేటి చింపాంజీ వేసున్న మనిషి వీడు. వీడి చెవి ముందు శంఖ మోదినా, శివగాసి బాంబు పెట్టి పేల్చిన లేవడే చిచ్చి, వీడు మారడింతే. నా మొగుడు బద్దకిష్టుగాడే, ఇల్లుదిలి బయట కంటూ పోడే, ఆల్ ఇండియా సోమరి సంఘంకి నెంబర్ 1 వీడే. టకర 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 టాంక్ టకర టాంక్ టకర 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 టాంక్ టకర టా. పొద్దున్నే వాకింగ్ కెళ్ళమంటే పరేషాన్ అయిపోతాడంతే. పొద్దున్నే వాకింగ్ కెళ్ళమంటే పరేషాన్ అయిపోతాడంతే. డైటింగ్ అంటూనే కుంభాలు తింటాడు వీడసలు ఏమో ఏంటో. వీడి బద్దకముకు బిరుదునిచ్చిన ఆస్కారు కూడా చిన్నదే కదా, అదంతే చిచ్చి, వీడు మారడింతే. నా మొగుడు బద్దకిష్టుగాడే, ఇల్లుదిలి బయట కంటూ పోడే, ఆల్ ఇండియా సోమరి సంఘంకి నెంబర్ 1 వీడే.
మొత్తానికి సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ బద్దకిష్టికి నిర్వచనం చెప్పేసింది బాగా ఇక్కడ. అవునుగా, నీళ్లు పోస్తే క్వశ్చన్స్ జడ్జి చెప్పేలోపు నీళ్లు పోస్తే నీకెందుకు అంత ఆనందం, నువ్వు పోయదలుచుకుని ఎవరి మీద పోయలేకపోతున్నావు నీళ్లు. అలాగే చాలా సందర్భాలు ఉంటాయి కదా. సో మొత్తానికి బద్దకిష్టి గురించి మంచి పాట పాడేసింది అండ్ చాలా బాగా పాడిందని నాకు అనిపించింది. మరి జడ్జెస్ ఏమంటారు చెప్పేసేయండి మీరే. ఎందుకండి నాకు చెప్పే రైట్ లేదా? మీరు యాంకర్ అని చెప్పారు, మిమ్మల్ని మెంటర్ అని కూడా లేదు, మీరు యాంకరే. నేనేం తనని ఇలా యాంకరింగ్ చేయాలి, ఇలా చెయ్యమ్మా, నెక్స్ట్ టైం జగ్గు తీసుకురా నేనేం చెప్పలేదు. నేను జస్ట్ బాగుందని చెప్పాను. ఎక్సైట్ అవుతారు కదా నీళ్ళు పోస్తే. నా ఎక్సైట్మెంట్ నాది. ఎంతకాలం సార్ అబ్బాయి మీద ఈ దౌర్జన్యం? ఏమండి మీరు ఇక్కడ జడ్జి అండి, మీరు యాంకర్ కాదు, మీరు జడ్జిమెంట్ చెప్పండి. ఇప్పుడు నేను జడ్జిమెంట్ అడుగుతున్నాను సార్, ఎంతకాలం ఈ దౌర్జన్యం సార్? వాట్ ఈస్ దిస్ సార్? హేమచంద్ర గారు, అది దౌర్జన్యం కాదు, దౌర్భాగ్యం. మీరు మధ్యలో ఉండి ఇలా పురుషుల సైడ్ తీసుకుంటే బాలేదండి. అంటే ఇప్పుడు మధ్యలో ఉండి మరి ఏ సైడ్ తీసుకోమంటారో మీరే సెలవు ఇవ్వండి. నాకు పర్ఫార్మెన్స్ సూపర్ గా నచ్చింది, ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఓకే, సో స్వప్న ఫర్ యూ. ఎగ్జాక్ట్ గా గీతలాగే పాడింది సార్. ఏమంటారు సార్? అవును గీత మాదిరి పాడినట్టే చక్కగా ఎంత బాగా ప్రాక్టీస్ చేసి పాడావంటే. ఓకే, సో ఆనంద్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? పాట కంటే ముందు ఒక సందేహం ఉందండి. ఇప్పుడు అంత బద్దకిష్ట అయినప్పుడు, అంత లేవని మనిషి అయినప్పుడు ఆ మంచం కంటే 10 ఇంతలు లా ఉండాలి కదా, అక్కడ అంత లేదు శాలిటీ. అబద్ధాలు చెప్పి ఏదో విధంగా తన గొప్పతనాన్ని చాటుకుంటుందేమో అనుకుంటున్నాను నేను. మీరు అందరు స్త్రీల మీద ముద్ర వేస్తున్నారా లేకపోతే మామూలుగా అంటున్నారండి? ఈ పాటలో పాత్రగా వ్యవహరించిన స్త్రీ మీద మాత్రమే. చందు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆయన క్లారిటీ ఇచ్చేసారు, మీకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి క్లారిటీ రాలే, మాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ.